నమస్తే. ఇప్పుడే కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ గారికి ఏదైతే 307లో గాంధీ కుటుంబ సభ్యులకి ఏదైతే 11 ఎకరాలు, అదేవిధంగా ఏదైతే 307 మిథిలానగర్ ఆనుకొని ఒక బీజేపీ నాయకుడు భరత్ అండ్ దేవా 7 ఎకరాలు 5 నుండి 7 ఎకరాలు ఆక్రమించుకొని ఫెన్సింగ్ వేసి విల్లాలు కట్టుకొని అమ్ముకున్నారో దానిపైన కోర్టు స్పష్టంగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోమని ఇచ్చిన తీర్పును, అదేవిధంగా ఇటీవల కాలంలో హైడ్రా 307లో ఏవైతే కూల్చివేసిలో కూల్చివేతలు ఎవరైతే ప్రభుత్వ భూములకు ప్లాట్లు చేసి అమ్ముకున్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందకు సంబంధించిన అనుచరులే 7 పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, వాళ్ళ ఆస్తులు జప్తు చేసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు గాంధీ గారు ఏదైతే ఉన్నారో అధికార పార్టీ నేత ఏదైతే ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులకు సంబంధించి 11 ఎకరాలు నేను కొనుక్కున్నాను రిటర్నబుల్ ల్యాండ్లోకి వెళ్ళి ఓఆర్సీ అని అంటున్నాడు. ఆయన కొనుక్కున్నది తప్పుడు ఓఆర్సీ. అదేవిధంగా ఆయన కొనుక్కున్నది కూడా 307కి సంబంధించి ఇక్కడ ఉంటుంది, 307/Aలో ఉంటుంది. ఆయన పొజిషన్ మాత్రం 307/Cలో మిథిలానగర్ని ఆనుకొని ఏ విధంగా తీసుకున్నాడని మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు కొనుక్కున్నది నిజమే, నీకు మ్యూటేషన్ ఎందుకు చేసిలో? నీకు మ్యూటేషన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే ఎంఆర్ఓ నీకు స్కెచ్ ప్లాను మ్యూటేషను నాలా కన్వర్షన్ చేసినప్పుడు స్కెచ్ ప్లాన్ వేసి సర్వే చేసి ఇచ్చిలా ఆ రిపోర్ట్ నీకు దమ్ముందా బయట పెడతావా అని మేము ప్రశ్నిస్తున్నాం. నీకు ఏదైతే నీ కుటుంబ సభ్యులకు కొనుక్కున్నప్పుడు లింకు డాక్యుమెంట్ ఓవర్సీ చూపించినావో అది తప్పుడు ఓవర్సీ అని నువ్వు బయట పెట్టి మేము ప్రూవ్ చేస్తాం. అదేవిధంగా ఇంకో డిమాండ్ చేస్తున్నాం, 307/A ఇక్కడ బాలయ్య నగర్ సైడ్ ఉంటుంది, మరి మిథిలానగర్ సైడ్ 307/Cలో నువ్వు ప్రభుత్వ భూమిలో ఇది ప్రభుత్వానికి వచ్చిన ల్యాండ్ సీలింగ్లో వచ్చినది 307/Cలో నువ్వు ఏ విధంగా పొజిషన్ తీసుకున్నావు? నీకు డాక్యుమెంట్లు ఉండొచ్చు, నీకు మ్యూటేషన్ కావచ్చు, నాలా కన్వర్షన్ కావచ్చు, కానీ నువ్వు తీసుకున్న పొజిషను ప్రభుత్వ భూమిలో 307. నువ్వు ఇప్పుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నావు. నువ్వు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని నాలా కన్వర్షన్ చేసుకొని ఈరోజు దబాయిస్తూ ఏదైతే లీగల్ నోటీసులు ఇస్తా నేను యాక్షన్ తీసుకుంటా అంటున్నావు. నీ లీగల్ నోటీస్ కాదు, నువ్వు ప్రభుత్వ భూములో కబ్జా పెట్టుకొని నువ్వు పొజిషన్ తీసుకున్నావని ఇగో మేము డాక్యుమెంట్తో సహా ఇగో రెవెన్యూ అధికారులు స్కెచ్ ప్లాన్ వేసి ఇచ్చినా స్కెచ్ ప్లాన్లోనే నువ్వు ప్రభుత్వ భూములకు వచ్చి ఈరోజు పొజిషన్ తీసుకొని నువ్వు ఆక్రమించుకున్నావు కాబట్టి హైడ్రా అధికారులు కూర్చుళ్ళు నువ్వు ముమ్మాటికి ప్రభుత్వ భూమి కబ్జా పెట్టుకున్నావు. అదేవిధంగా ఏదైతే ఒక బీజేపీ నాయకుడు మిథిలానగర్ని ఆనుకొని 5 నుండి 7 ఎకరాలు కబ్జా పెట్టుకొని ప్లాట్లు అమ్ముకున్నాడు. ఏదైతే అతను ప్రభుత్వ అధికారులు లాస్ట్ ఇయర్ నోటీసులు ఇచ్చి కూల్చివేస్తే కోర్టుకు వెళ్ళిండు. ఏదైతే WP 203/2024లో ఆగస్టు 24లో కోర్టు ఉత్తర్వులు ఇస్తూ ఆ ప్రభుత్వ భూమిని మళ్ళీ నీకు చెందదు ప్రభుత్వానికే తీసుకోమన్నా కూడా ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు వెనుక తీసుకోలేదు, చర్యలు తీసుకోలేదు, సహకరిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే బాలయ్య బస్తీ, గాలిపోచమ్మ బస్తీ, అదేవిధంగా అబీద్ నగర్ ఈ ఏరియాల్లో ప్రభుత్వ భూములు ప్లాట్లుగా చేసి పేదలకు అమ్మిన ఏదైతే కబ్జాకోర్లు ఉన్నారో ఎమ్మెల్యే అనుచరులు మొత్తం 7 పైన ఏదైతే ఉన్నారో వాళ్ళు 7 పైన వాళ్ళ పేర్లు ఏదైతే అబీదు, బుడ్గరాజు, నరసింహ, మసూదు, రమేష్ నాయక్, గోపాలు, శ్యాము, శ్రీశైల యాదవ్, సాయి ఈ 8 మంది పైన పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఎవరైతే పేదలు ఇల్లు కూలిస్తే నష్టపోయాలో వాళ్ళకు పంచాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని పేదలు ఏదైతే ఇల్లు కూల్చివేస్తారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కానీ ఏదైతే ఇళ్ల పట్టాలు కానీ ఇవ్వాలని మేము ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయడం జరిగింది. రేపు హైడ్రా కమిషనర్ కూడా దీనిపైన ఫిర్యాదు చేసి ఏ విధంగా ప్రభుత్వ భూమిని రక్షించడం కాకుండా పేదలకు న్యాయం చేయమని కూడా అడగదలుచుకున్నాం.